హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన మాస్క్ బ్యాన్ గురించి అయితే మాట్లాడుకుందామండి. కొంచెం మాటలు జారుతున్నాయి, అది డేంజర్ అవ్వబోతుంది తనకు ముందు ముందు. ఎందుకంటే ఇక్కడ నేను ముగ్గురు ఆడోళ్ళు అనుకున్నా, నేను ఇద్దరు మొగోళ్ళు ఒక ఆడమతో కొట్లాడుతున్నా అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చేసి నేను ముగ్గురు ఆడలతోనే కొట్లాడుతున్నా అనేది చాలా రాంగ్ అబ్బా. అది ఏంటంటే భరణిని, ఇమ్ముని, తనుజాని ముగ్గుని కలిపి అంటున్నాడు. అతనికి ఎవరితో అయితే రైవలరీ వస్తుందో కొంచెము వాళ్ళని ఇంకా పగ పెట్టేసుకుంటాడు మనసులో, ఇంకా వాళ్ళని అంటూనే ఉంటాడు. అది చిన్నప్పటి నుంచి ఆ మైండ్ సెట్ ఎట్లాంటిదంటే వాళ్ళ మమ్మీ డాడీ అన్నా కూడా వాళ్ళది ఏదో ఒకటి చెప్పులు ఖరాబ్ చేయడము, ఏదో ఒకటి ఖరాబ్ చేయడం, అంటే తనని అంటే తీసుకోడు అనమాట. ఒక చిన్న మాట అన్నా కూడా తీసుకోకుండా దాన్ని రైవలరీ కంటిన్యూ చేస్తూ ఇంకా వాళ్ళని ఏదో ఒకటి అంటూ వాళ్ళ గురించి చెప్తూ తిరుగుతున్నాడు. అలాగే సంజన ఆపర్చునిటీ ఇచ్చింది తనకి, ఆ విషయం మర్చిపోయి సంజన గారి మీదనే ఇంకా ఏదో ఒకటి అనడం. పాపం తను ఫుడ్ తినమని చెప్పినా కూడా తినకపోవడము, నేను ఇట్లనే ఉంటా, లేకపోతే నువ్వు గుడ్డు దొంగతనం చేసినావు, అప్పుడు నువ్వు రూల్స్ అగెనెస్ట్ గా ఉండి ఇప్పుడు నన్నేంది నువ్వు క్వశ్చన్, ఇది కొంతవరకు కరెక్టే. కానీ ఇప్పుడు అక్కడ ఆమెకు ప్రాబ్లం అవుతుందని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఓకేలేండి అనట్లేదు. నేను ఉపాసం ఉంటాను, నేను తినకుండా కూడా ఉండగలను, నేను డైట్ చేస్తాను, నేను లేకపోతే చచ్చిపోతాను. ఏంటి ఇవి? మాస్క్ మ్యాన్ బిహేవియర్ కొంచెము ఎక్కడికో వెళ్తుంది అనిపిస్తుంది. ఇక్కడ తను క్యాప్టెన్ అవుతాడు అనుకుంటే సంజన గారు క్యాప్టెన్ అయ్యారు కదా, అది మనసులో పెట్టుకొని ఇంకా తను అదే కంటిన్యూ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇది ఎక్కడికి వెళ్తుందో, ఇంకా సంజన గారు విలన్ అవుతారా, మాస్క్ మ్యాన్ విలన్ అవుతారా, ఇద్దరు విలన్ అవుతారా అనేది చూద్దాము. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.